నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మేమందరం కూడా చాలా బాగున్నామండి. మన అమృతం కార్యక్రమం కూడా చక్కటి వంటకాలతో మీ అందరి కోసమే ఎదురు చూస్తుంది. మరి మీరు కూడా ఎదురు చూస్తుంటే గనక మన వంటలు మొదలు పెట్టిద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న మాటతో మొదలు పెట్టాలండి. మామూలుగా ఈ మధ్యకాలము ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు మన ఇంట్లో ఉండే పిల్లలు వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, వాళ్ళకి హాయ్ చెప్పడం, వాళ్ళని వెల్కమ్ చేయడము ఎంతవరకు చేస్తున్నారు అంటే, అలా వాళ్ళు రాగానే మనం హాయ్ చెప్పు అని బలవంతంగా చెప్పడము, నమస్కారం పెట్టు అని బలవంతంగా చెప్పడము, ఇదే ఎక్కువగా కనిపిస్తూ ఉంది నాకైతే. సో అంటే ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే మన ఇంటికి వచ్చిన రిలేటివ్స్కైనా కానివ్వండి, మన ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా వాళ్ళని వెల్కమ్ చేయాలి అనేటువంటి ఒక మినిమం థింగ్స్ అనేవి 100% నేర్పించాలండి. సో మా వాడు ఇంతేలే, మా అమ్మాయి ఇంతేలే, వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు అనుకోకుండా అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటే బేసిక్గా జ్ఞానం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో దట్ ఈస్ కాల్డ్ లోక జ్ఞానం. మరి అలాగే మన వంటల విషయంలో కూడా మనం చాలా జ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకే అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికే మన అమృతం కార్యక్రమం బోల్డ్ అన్ని రకాల వంటల్ని చాలా చాలా కష్టపడి ప్లాన్ చేసి మీ అందరికీ అందిస్తూ ఉంటుంది. మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? బొబ్బర పప్పు రొట్టె. సో సాధారణంగా మనం ఇటువంటి రొట్టెలు తిన్నామంటే ఒకటి తింటే చాలా హెవీగా ఉంటుందండి. సో మరి బొబ్బర్లు కాబట్టి ప్రోటీన్ కదా, సో చాలా హెల్దీ అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బొబ్బరి పప్పు రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బొబ్బరి పప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బొబ్బరి పప్పు రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, బొబ్బర్లను చక్కగా మనం ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, సో పొట్టు తీసేసి నీట్గా ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. బొబ్బర్లు హై ఇన్ మెగ్నీషియం, హై ఇన్ జింక్, అన్నీ అంటే ఇందులో చాలా రకాల న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకు బొబ్బర్లు అనేవి ఏంటి అంటే మంచి ప్రోటీన్ కూడా కాబట్టి అసలు ఒక ఎనర్జీ గివింగ్ ఫుడ్ అంటే ఏంటి అంటే మనకు ఫస్ట్ లిస్ట్లో ఖచ్చితంగా బొబ్బర్లు ఉంటాయని చెప్పొచ్చు. సో బొబ్బర్లతో సాధారణంగా సౌత్ ఇండియన్ వంటకాల గురించి మనం మాట్లాడుకుంటే సాంబార్ చేసుకోవచ్చు. మనకి తమిళనాడు వైపు కూటు అని తయారు చేస్తారు, సో కేరళ వైపు కూడా. సో బొబ్బర్లతో కూటు తయారు చేసుకోవచ్చు. బొబ్బర్లతో మనం చక్కగా నార్త్ ఇండియన్ గ్రేవీ కర్రీస్ తయారు చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు తెలుసు మామూలుగా. సో దీంతో మనం రొట్టెని కూడా తయారు చేసుకోబోతున్నాం. అలాగే కండరాలను పౌష్టికంగా ఉంచడానికి ఖచ్చితంగా బొబ్బర్లు మనం పిల్లలకి ఇవ్వాలి. పిల్లలకనే కాదు మనకు కూడా. కాకపోతే ఏంటి అంటే మనకు బేసిక్గా ఒక గ్రోయింగ్ ఏజ్ అనేది ఉంటుంది కదా. సో గ్రోయింగ్ ఏజ్లో మనం ఎప్పుడు కూడా కాల్షియము, మనకి మజిల్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వ్యాయామం చేసే వాళ్ళకు, జిమ్లు, వర్కౌట్లు చేసే వాళ్ళకు కూడా మనకు కండరాల పుష్టి అనేది చాలా బాగా పెంచుకోవాలి. సో అది మనకి బొబ్బర్లతో సాధ్యమవుతుంది. అందుకే ఏంటి అంటే బొబ్బర్లు మనకు మజిల్ బిల్డింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఓవరాల్గా హెల్త్కి కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ, మంచి శక్తి అని చెప్పొచ్చు అనమాట. సో అటువంటి బొబ్బర్లతో చాలా సింపుల్గా మనం ఒక రొట్టె తయారు చేసుకోబోతున్నాం. ఇది మనకు అల్పాహారంగా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే అండి, ఇది ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇటువంటివన్నీ చేసే వాళ్ళకు డైరెక్ట్గా లంచ్ అంటే కొంతమంది రాత్రి 8 గంటలకు తిన్న తర్వాత మళ్ళీ 12 గంటలకు తింటూ ఉంటారు. సో అలాంటి టైంలో కూడా మనకు ఒక లంచ్ లాగా, ఒక బ్రంచ్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా మనం బొబ్బలు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇలా పొట్టు తీసి, సో ఇలా 1 కప్పు బొబ్బర్లు తీసుకున్నాము. దీన్ని చక్కగా నానబెట్టి పెట్టుకున్నాం. సో నానబెడితే కూడా మనకు ఆల్మోస్ట్ సరిపోతుంది అనమాట ఇది. సో దీన్ని మనము చక్కగా రుబ్బేసుకుందాం. ఓకే, సో మోస్ట్లీ నీళ్ళు అంటే వేస్తే కొంచెం వేయండి, మరీ ఎక్కువగా అయితే వేయద్దు. బికాజ్ మనకు రొట్టి అంటే కొంచెం మనకు దిబ్బరొట్టు ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ రావాలి మనం పెనం మీద వేసుకున్నప్పుడు. మీరు ఏ పాత్రలో అయితే వేసుకుంటారో దాంట్లో కొంచెం రొట్టె టైప్స్లో రావాలన్నమాట, దోశ టైప్స్లో రాకూడదు. సో దానికి తగ్గట్టుగా మీరు నీళ్లు మరి 1 స్పూనే వేస్తారా, 2 స్పూన్సే వేస్తారా, అది మీరు నానబెట్టిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో నేను కూడా ఒకసారి చూసుకుని దీన్ని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నానో ఏంటో కూడా చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. సో ఇలా చక్కగా రుబ్బేశానండి. ఒకసారి కన్సిస్టెన్సీ చూపించడానికి నేను మీకు స్పూన్ తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంది. ఓకే, సో మరి జారుగా ఉండకుండా ఇలా మనకు కొంచెం ముద్దలాగా ఉండాలన్నమాట. సో ఇంకా ఇందులో మనం యాడ్ చేసుకునేవి కూడా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేస్తున్నాము, ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకు మెల్లిమెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ కాస్త జీలకర్ర, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత
సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. సో ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాక చివరిలో కాస్త నువ్వులు వేసుకుందాం. సో నువ్వులు అనేవి డైరెక్ట్ కాల్షియం అండి. సో చక్కగా మీరు అంటే మీకు కాల్షియం తక్కువగా ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, అంటే కాస్త ఎక్కడ తెలుస్తుంది తెలుసా, ఆడవాళ్ళకి చపాతీ పిండి కలుపుతున్నప్పుడు చేతులంటే నొప్పి వస్తూ ఉంటాయి ఒక ఏజ్ తర్వాత. సో అప్పుడు ఏంటి అంటే ఆబ్వియస్లీ మనకు కొంచెం కాల్షియం కంటెంట్ తక్కువగా అవుతుంది అని అర్థం. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నువ్వులు ఇలా పచ్చి నువ్వులు ఇలా తీసుకొని ఒక 2 స్పూన్లు లేదా 1 స్పూన్ తీసుకొని మన వంటింట్లోనే ఉండేటువంటి చిట్కా. సో ఎక్కడా కూడా ఆడవాళ్ళు వాళ్ళు చేసే పనిలో వెనక్కి వెళ్ళకూడదు అనుకున్నా, వాళ్ళ శక్తి తగ్గకూడదు అనుకున్నా కూడా నువ్వులు అనేవి 100% మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది చూసాడు సింపుల్, వంట చేసుకుంటూ అలా హ్యాపీగా నోట్లో వేసేసుకోవడమే అంతే. సో దానికి మళ్ళీ నువ్వులుండలు అవన్నీ కూడా అక్కర్లేదు, చేసుకుంటే మంచిదే, ఎక్కువ అక్కర్లేదు. సో డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఈ పెనం తీసుకున్నానండి నేను, మామూలుగా ఈ సైజ్ పెనం తీసుకున్నాను. సో మీరు ఇంకొంచెం పెద్ద పాత్ర తీసుకుంటారా లేకపోతే ఏంటనేది అఫ్కోర్స్ మీ ఇంట్లో ఉండే అవైలబిలిటీని బట్టి మీరు తీసుకుంటారు కదా. సో అలాంటి పాత్ర ఏదైనా తీసుకొని పెట్టుకోండి. అండ్ ఒకటి ఏంటంటే దీంట్లో మామూలుగా మనం ఉపయోగించే నూనె కన్నా కూడా ఒక్క 1 స్పూన్ ఎక్కువ పడుతుంది. బికాస్ కొంచెం మనకు లావుగా వేస్తాము, కొంచెం కరకరలాడుతూ రావాలి కాబట్టి. ఓకే, ముందుగా కాస్త నూనె, అండ్ దీంట్లో మనం యాక్చువల్గా ఈ పిండిలో కూడా కాస్త నువ్వులు వేసుకున్నాం. సో ఇక్కడ మన పెనం మీద కూడా కాస్త నువ్వులు లైట్గా వేసుకుందాం. అంటే మనకు అలా రొట్టె వేసినప్పుడు దాన్ని తిప్పినప్పుడు చక్కగా అలా పైన నుంచి నువ్వులు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, కొంచెం మనకి లైట్గా నూనె వేడెక్కిన తర్వాత ఈ పిండిని కొంచెం లావుగా వేసుకుందాం. సో కొంచెం మనకు లైట్గా వేడెక్కుతూ ఉండగానే మనం వేసేద్దాం, మరి ఓవర్గా వేడెక్కకుండా. ఇలా చక్కగా వేసేసుకొని లైట్గా ట్యాప్ చేసుకుందాం. సిమ్లోనే పెట్టుకుందామండి, ఎందుకంటే మనం లావుగా వేసాం కాబట్టి. ఎప్పుడైనా కూడా లావుగా వేసినప్పుడు వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ సిమ్. సో సిమ్లోనే మనం చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది అనమాట. సో కరకరలాడుతూ వస్తుంది, లోపలంతా కూడా పచ్చితనం లేకుండా ఉంటుంది. సో పైన నుంచి కూడా మనం లైట్గా 1 స్పూను అలా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది అటు ఇటు 2 వైపులా కూడా చక్కగా కొంచెం కరకరలాడినంత వరకు నేను కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా, అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మనకు రకరకాల అంటే స్కూల్ బట్టలు కానివ్వండి, రోజువారీ బయటికి వెళ్ళే బట్టల మీద అప్పుడప్పుడు రంగులు అంటుతూ ఉంటాయి. ఆ రంగులు త్వరగా వదలాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. శనగపిండిలో కాస్త నిమ్మరసం కలపండి, ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఎక్కడెక్కడైతే రంగులు అంటుకున్నాయో అక్కడ నీట్గా శుభ్రంగా రుద్దేసి బాగా వాష్ చేసేయండి. అప్పుడు రంగులు ఇట్టే వదిలిపోతాయి. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ట్రై చేయండి. మనం చక్కగా ఇలా బొబ్బర్లు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. ఒక రొట్టె పిండిలాగా థిక్ పిండిలాగా తయారు చేసుకున్నాము. సో చక్కగా నువ్వులు వేసుకొని నూనె వేసుకొని ఆ తర్వాత రొట్టెలాగా వేసుకున్నాం. అంటే ఇది కొంచెం మనకు దిబ్బ రొట్టెలాగా లావుగా ఉంటుందండి. సో ఒక్కసారి మీరు చూడండి, ఇలా కరకరలాడుతూ ఎలా ఉందో, ఇదిగోండి ఇలా కరకరలాడుతూ వస్తుంది. సో 2 వైపులా మనం చూసుకుంటే కూడా చక్కగా మనకి నువ్వులు ఇలా కనిపిస్తున్నాయి, కరకరలాడుతూ ఉంది. భలే భలే టేస్టీగా ఉంటుంది. సో ఇది ఒక చెప్పాను కదా, ఒకటి తింటే ఫుల్ హెవీ. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో పైన నుంచి చక్కగా నువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవచ్చు. ఇలా కరకరలాడే
బొబ్బర పప్పు రొట్టె రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బొబ్బర పప్పు రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బొబ్బరి పప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బొబ్బర పప్పు రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న బొబ్బర్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొత్తిమీర, సరిపడా ఉప్పు, నువ్వులు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కాస్త నూనె వేసి వేడైన తర్వాత నువ్వులు వేసి మనం ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న పిండిని రొట్టెలాగా వేసుకుని పైన నుంచి నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బొబ్బర పప్పు రొట్టె రెడీ. బొబ్బర పప్పు రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సో కరకరలాడుతూ అయితే ఉందండి చక్కగా. ఇదిగోండి. సో లోపల కూడా అంత చక్కగా మనకి ఉడికింది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. మరి బొబ్బర్లా మజాక. బొబ్బర్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఏది చేసినా కూడా. సూపర్. చాలా హెవీగా ఉంటుందండి తింటే మాత్రం. ఇది ఒకటి తింటే చాలు మీకు నిజంగా ఒక 5-6 అవర్స్ వరకు ఆకలి కాదేమో. బొబ్బర్లు మరి. సో హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్ట్ అండి. చక్క కరకరలాడుతూ ఉంది. చాలా సింపుల్గా ఉంది. సో వంట కూడా హడావిడిగా అట్లా ఏం లేకుండా, ఓవర్ మసాలాస్ అలా ఏం లేకుండా చాలా ప్లెయిన్ టేస్ట్ అనమాట. సో ఉప్పులు కారాలు లైట్గా అలా కొంచెం తగులుతూ ఉన్నాయి. భలే ఉంది అసలు. సో పిల్లలు కూడా హ్యాపీగా ఇష్టపడతారు. 100% ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటి అంటే శనగల దహి తడకా సాలెడ్. సో ఇది ఒక సాలెడ్, పేరులోనే ఉంది కాబట్టి సాలెడ్ చాలా సింపుల్గా ఉంటుంది. నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగల దహి తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉడికించుకున్న నల్ల శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సన్న కారపూస కొద్దిగా. శనగల దహి తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో దీనికోసం శనగల్ని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, అదొక్కటే మనం ప్రాసెస్ చేసాము. సో మిగతాదంతా కూడా వెరీ వెరీ సింపుల్ అనమాట. పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు. అయితే ఇక్కడ మనకు శనగలు దహి తడకా సాలెడ్ అని చెప్పాం. శనగలంటేనే అసలు హై ఇన్ లైక్ మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ అండ్ అలాగే ప్రోటీన్. సో మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా. సో మన జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. డైజెషన్ పరంగా కూడా చాలా చాలా మంచిది. అసలు షుగర్ ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఒక చిట్కా లాగా ఉపయోగిస్తూ ఉంటారనమాట మనకి శనగలు అనేవి. ఓకే, సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 1-2 జస్ట్ ప్రాసెస్లు మాత్రమే ఉంటాయి తప్ప అదర్వైజ్ ఆ ప్రాసెస్లు కూడా చాలా చాలా ఈజీనే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న బౌల్ తీసుకుందాము. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుందాం. తీసుకొని గడ్డ పెరుగు తీసుకుందాం. ఇదిగోండి, మనం గడ్డ పెరుగు రెడీగా పెట్టుకున్నాము. సో చక్కగా గడ్డ పెరుగు తీసుకొని ముందు ఒక చిన్న మిక్స్చర్ లాగా రెడీ చేసుకుందాం. సో ఇలా బాగా మనం బీట్ చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది మన గడ్డ పెరుగు. సో ప్రస్తుతానికి బీట్ చేసుకున్నది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇటువైపు మీరు చూసుకుంటే కనుక ఒక చిన్న పోపు పాత్ర పెట్టా, చిన్న స్మాల్ ప్యాన్. సో దాంట్లో మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించేస్తున్నాను. ఓకే, సో అందులో కాస్త నెయ్యి. సో ఇదంతా కొంచెం నెయ్యి పోపుతూనే చేస్తున్నాం అనమాట. జస్ట్ కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత పోపు. సో పోపు దేనికోసము అంటారా? ఈ గడ్డ పెరుగులో వేసుకోవడానికి. ఓకే, సో ఆ తర్వాత ఏం జరుగుతుందని చెప్తాను. సో మీరు జస్ట్ సింపుల్గా అసలు స్టెప్స్ ఫాలో అవ్వండి. దీన్ని మీరు ఇంకా సింపుల్గా చేసుకుంటారు అంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, సో పోపులో భాగంగా ఫస్ట్ నేను ఆవాలు వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు. సో ఇప్పుడు అందులో కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే కారం కూడా మనం ఇందులో కొంచెం యాడ్ చేసుకుందాం.
కారం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పోపు ఏదైతే ఉందో దీన్ని మనము ఈ గడ్డ పెరుగులోకి తీసేసుకుందాం. చూసారా ఇంత చక్కగా సూపర్గా అయిందో. అంటే కారం కూడా వేయడం వల్ల కూడా మీకు ఒక మంచి రంగు వస్తుంది అనమాట. పసుపు కారం రెండు కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది నీట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం దీంట్లో. సో ఉప్పు ఇంతవరకు వేసుకోలేదు కదా, సో ఇందులో కాస్త ఉప్పు, అలాగే కాస్త నిమ్మరసం, అలాగే కాస్త మిరియాల పొడి. ఆల్రెడీ కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకుందాం. ఆహా, అసలు ఇది ఎంత బాగుందండి. అసలు ఇంత ఈజీగా ఒక రైతాని చాలా స్పెషల్గా చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. ఎంత బాగుందో అసలు, చూడ్డానికే చాలా బాగుంది. అంటే మెయిన్ ఏంటంటే మనకి గడ్డ పెరుగు ఇలా చక్క గడ్డగా ఉంటే బాగుంటుంది అనమాట. అంటే అది యాడ్ చేస్తుంది లుక్ని, టేస్ట్ని కూడా. ఓకే, సో ప్రస్తుతానికి ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే సాలెడ్ అని చెప్పాం కదా. సో సాలెడ్ అంటేనే అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మనం అసలు స్టవ్ అనేది మనం జనరల్గా ఎవరు వాడరు. ఎప్పుడైనా ఇదిగోండి ఇటువంటి స్పెషల్గా ఏదైనా చేస్తున్నాము అంటే తప్ప ఇన్ జనరల్గా ఈ ముఖ్యమైన పదార్థాలకు మనం ఎప్పుడూ కూడా స్టవ్ వాడము. ఆఫ్ కోర్స్ సాలెడ్లో కాబట్టి వాడకూడదు కూడా. సో ఇదిగోండి ఇలా చక్కగా మనం శనగల్ని ఉడికించుకొని పెట్టేసుకున్నాము. ఎంత బాగా నానబెడితే శనగలు అంత బాగా ఉడుకుతాయి. ఓకే, సో మీరు సరిగ్గా ఉడికించుకోకుండా మాకు అరగలేదు, మాకు పుట్ట నొప్పి వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు ఎవరికైనా కూడా. సో అది ప్రాపర్గా ఉడికించుకోవాలి. అండ్ ఎప్పుడూ కూడా ఇది కొంచెం హెవీ ఫుడ్ కాబట్టి రాత్రి కాకుండా ఉదయాన్నే తీసుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఈ శనగలు చక్కగా ఇట్లా వేసేసుకుందాం. ఒక కప్పు శనగలు, దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కీరా, ఆ తర్వాత చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టొమాటో. ఇది ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాం. సో బేసిక్గా ఇందులో ఉప్పు మీరు యాడ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, లేదు అవసరం లేదు. ఇంతకుముందు మనకి మసాలా, ఇది పెరుగు మసాలా తయారు చేసుకున్నాం కదా, సో దాంట్లోనే అన్ని చక్క కారాలు ఉప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి అది సరిపోతుంది అనుకుంటే మీరు దాంతోనే వదిలేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు చక్కగా శనగలు, టొమాటోలు, కీరా ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పెరుగు మసాలా ఏదైతే ఉందో, సో గడ్డ పెరుగులో చక్కగా మనం పోపు వేసుకున్నాం. ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ కూడా వేసుకొని నిమ్మరసము, మిరియాల పొడిని కూడా మిక్స్ చేసేసుకొని చక్కగా ఒక మసాలా పెరుగులాగా తయారు చేసుకున్నాం. సో దీన్ని మీరు మామూలుగా మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కూడా ఏదైనా ఆలు పరాఠాలోకి వాటికి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. అంటే నేర్చుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఈ సాలెడ్లోకి వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకుందాం. అంటే మనకు చప్పగా రొటీన్గా సాలెడ్ అంటే అందరికీ అబ్బా చెప్పగా ఉంటుంది, తినబుద్ధి కాదు, దానికి సగం మానేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం సాలెడ్స్ని కూడా చాలా హెల్తీగా, చాలా రుచికరంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా మన అమృతం ప్రోగ్రాం చూస్తూ ఉంటే ఇటువంటి సాత్వికమైన వంటకాలు చాలా టేస్టీగా, బయట నుంచి ఎటువంటి మయనీజు అవన్నీ తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే మయనీస్ చాలాసార్లు తయారు చేసాం మన అమృతం ప్రోగ్రాంలోనే. ఓకే, చూసారా ఎంత సూపర్గా అయిందో. సో ఉప్పులు అన్నీ వేసేసామండి. ఓకే, సో దీన్ని ఒక్క 5 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాం. చివరిలో ఒక చిన్న టేస్టీ ఎలిమెంట్ ఒకటి వేయాలి. ఒక 5 మినిట్స్ దీన్ని వదిలేస్తే ఏంటంటే మనం వేసే నిమ్మరసము, పెరుగు అంతా కూడా బాగా పడుతుంది, శనగలకు అవి కూడా బాగా పడుతుంది, ఇంకొంచెం టేస్టీగా తయారవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా మోచేతులు, మోకాళ్ళు చాలా నల్లగా, ఆ తర్వాత బరకగా తయారవుతూ ఉంటాయి, ముఖ్యంగా పిల్లలకు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నిమ్మ చెక్కను సగానికి కోసి దాని మీద చక్కగా పంచదార వేసుకొని ఎక్కడైతే మనకి నలుపుగా బరకగా ఉందో అక్కడ బాగా రుద్దాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే నలుపు తగ్గుతుంది, అలాగే ఆ బరకతనం కూడా చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది. ఈ చిట్కా ఎవరెవరికైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. మనం చక్కగా శనగల సాలెడ్ తయారు చేసుకుంటున్నాము. మంచి పెరుగు కాంబినేషన్
కాంబినేషన్లో. సో మంచి ప్రోబయోటిక్ కూడా. సో పెరుగు అంటేనే ప్రోబయోటిక్. సో అంటే మనకు ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది 100% మనలో ఉండాలి. సో అప్పుడే ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో అలా మనం పెరుగుతో ఒక మంచి పెరుగు మసాలాను ఉపయోగించి మనం చక్కగా సాలెడ్ తయారు చేసుకున్నాం. సో చివరిగా ఏంటంటే కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. అలాగే మనకు సేవ్ కూడా ఉంది, అది చివరిలో మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక వేసేసుకోవచ్చు. సో దీన్ని మనం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎల్లో కలర్లో ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఎవరన్నా చెప్పని వాళ్ళైతే ఇదేదో మనం బయట నుంచి ఏదో తెచ్చాము, ఒక డ్రెస్సింగ్ లాగా చేసాము అని అనుకుంటారు, కానీ అస్సలు కాదు. సో చివరిగా పైన నుంచి కాస్త టేస్టీ ఎలిమెంట్ అని చెప్పాను కదా, సో ఇలా సేవ్ని పైన నుంచి వేసుకుంటే అలా కరకరలాడుతూ కొంచెం పిల్లలు కూడా హ్యాపీగా ఈజీగా తినేస్తారనమాట. సో అంటే ఆ పిల్లల కోసమనే కాదు, లైక్ మన కోసం కూడా. శనగల దహీ తడకా సాలెడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగల దహీ తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉడికించుకున్న నల్ల శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సన్న కారపూస కొద్దిగా. శనగల దహీ తడకా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గడ్డ పెరుగు వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కారం వేసి వేగాక కలిపి పెట్టుకున్న గడ్డ పెరుగులో వేసి అందులో సరిపడా ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న నల్ల శనగలు, ఉల్లికాడలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, కలిపి పెట్టుకున్న గడ్డ పెరుగు మిశ్రమాన్ని వేసి కొత్తిమీరను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పై నుంచి సన్న కారపూస వేసి సర్వ్ చేసుకుంటే శనగల దహీ తడకా సాలెడ్ రెడీ. చూసారు కదా, శనగల దహీ తడకా సాలెడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, కొన్ని టేస్ట్ చేసినప్పుడు నిజంగా నేనే చేశానా అనిపిస్తూ ఉంటుంది. అంతే, మనకి ఏదైనా బుఫేస్లో పెట్టినప్పుడు రకరకాల సాలెడ్స్ పెడుతూ ఉంటారు కదా, ఇంత బాగా ఎలా చేస్తారు అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇలాగే పైన చక్కగా కరకరలాడుతూ సేవ్, లోపలేమో ఆ పెరుగు మసాలా ఉందండి. అసలు నిజంగా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా, బికాజ్ ఒక మంచి రైతా నేర్చుకున్నా. అంతే కదా, ఒక దాన్ని రైతా అనొచ్చు, మన పెరుగు చట్నీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో బాగుంది. ఆ మసాలా నిజంగా చాలా వాటికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా సాలెడ్స్కి. 100% ట్రై చేయండి, చాలా చాలా బాగుంది, సాత్వికమైంది, అండర్లైన్. సో చూశారు కదా ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.